రైట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అందుగులగూడ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ భోజనం తిన్న తర్వాత బీఎడ్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. ఆహారం తిన్న తర్వాత కింద పడిపోవడంతో తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. మృతదేహాన్ని తరలిస్తుండగా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వసతి గృహాలలో తనిఖీలు లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొమరం భీం జిల్లాలో విద్యార్థుల మరణాలకు అంటే అదుపు లేని పరిస్థితి జిల్లాలో కనబడుతుంది. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో శైలేజ అనే విద్యార్థి మరణం మరవక ముందే ఈ రోజు జిల్లాలో డైట్ చదువుతున్న వెంకటలక్ష్మి అనే అమ్మాయి భవిష్యత్తులో ఉపాధ్యాయురాయలే అయ్యే అమ్మాయి ఈ రోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల మృత్యువాత చెందినది ఈ రోజు విద్యార్థి యువ సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం. జిల్లా అధికారం యంత్రాంగం అంతా ఈ రోజు చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల ఈ రోజు విద్యార్థులు వసతి గృహాల్లో మృత్యువాత పడుతున్నారని మేము భావిస్తా ఉన్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో మరో విద్యార్థిని మృతి చెందడం చాలా బాధాకరం. విద్యార్థినుల మృత్యు పరంపర ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ జిల్లా పాలనాధికారిని విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో ఆశ్రమ స్కూల్లో జరిగినటువంటి సంఘటన మరవక ముందే మరో విద్యార్థిని మృతి చెందడం చాలా శోచనీయం. ఇది ఖచ్చితంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపమే అని చెప్పేసి గతంలో కూడా మేము కలెక్టరేట్ ముందర ధర్నా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. కానీ గత సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో కూడా జిల్లా అధికారిని ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దీనికి మనకు కారణం కనబడుతుంది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు సంబంధించినటువంటి వెంకటలక్ష్మి అనే విద్యార్థిని మృతికి కూడా బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారే పర్యవేక్షణ లోపం అని చెప్పేసి కూడా మేము అఖిల భారత యువజన కలెక్టర్ గారు రాకపోవడము జిల్లా కలెక్టర్ గారు రాకపోవడము వెంటనే రావాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అందుగులగూడ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ భోజనం తిన్న తర్వాత బీఎడ్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. మృతదేహాన్ని తరలిస్తుండగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ ఎందుకు రావట్లేదు అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, హాస్టల్ భోజనం తిని విద్యార్థి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అదే హాస్టల్ భోజనం మిగతా విద్యార్థులందరూ కూడా తినుంటారు కదా, వారి కండిషన్ ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏం చెప్తున్నారు? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే ఇటు వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన శైలజ అనే విద్యార్థినికి ఫుడ్ పాయిజన్ కావడంతో అయితే మృతి చెందిన ఘటన మరవక ముందే ఇటు జిల్లా కేంద్రంలోని బీఈసీ వసతి గృహంలో ఉంటూ స్థానికంగా ఉన్నటువంటి శ్రీనిధి కళాశాలలో డిఈడి చదువుతున్నటువంటి తొర్రం వెంకటలక్ష్మి ఇటు అనారోగ్యంతో మృతి చెందడం అయితే ఆందోళన కలిగిస్తుంది. దాదాపుగా నెల రోజుల వ్యవధిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థినీలు మృతి చెందడంతో అయితే విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బీసీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో అడ్మిషన్ తీసుకుంది వెంకటలక్ష్మి. డిఈడి ప్రథమ సంవత్సరం అయితే చదువుతోంది. ప్రథమ వార్షిక పరీక్షలు ఉండడంతో ఆమె వారం క్రితమే హాస్టల్ కు వచ్చినట్టుగానైతే తెలుస్తోంది. అయితే అక్కడ భోజనం సరిగా లేకపోవడంతో ఆమె బయట నుంచి పళ్ళకు తీసుకొచ్చిందనేసి ఇతర విద్యార్థినీలు అయితే చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం 5 గంటల వరకు తనకి తలనొప్పిగా ఉందని ఒక్కసారిగా కింద పడిపోయింది. అనంతరం వెంటనే ఇటు ఇతర విద్యార్థినీలు
హాస్టల్ కు సంబంధించినటువంటి వార్డెన్ 108 వాహనంలో ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందిందనేసి వైద్యులు అయితే ధృవీకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత వారం రోజుల క్రితమే తమ కూతురు హాస్టల్ కు వచ్చింది. తమ కూతురు ఆమెకి ఇబ్బంది ఉంది, ఆరోగ్యం సరిగా లేదని చెప్పేది ఉంటే మా బిడ్డను మేము కాపాడుకునే వాళ్ళం అనేసి అయితే విద్యార్థి తల్లిదండ్రులు రోధించిన తీరైతే అందరినీ కన్నీళ్లు పెట్టించుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. విద్యార్థిని మృతితో అక్కడ ఉండాల్సినటువంటి హాస్టల్ వార్డెన్ కూడా అందుబాటులో లేని పరిస్థితులు అయితే ఇటు హాస్టల్ వద్దనైతే ఉన్నాయి. అయితే గత నెలలో ఇటు శైలజ మృతి, ఇప్పుడు వెంకటలక్ష్మి మృతితోటైతే గిరిజన ఆదివాసీ సంఘాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనేసి మెనూ మార్చినప్పటికీ కూడా ఇటు హాస్టల్లో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు. నాసి రకమైన భోజనం పెట్టడంతో కూడా వాళ్ళు ఆ భోజనం తినలేని పరిస్థితిలో బయట నుంచి పండ్లు తీసుకొచ్చుకొని తినే పరిస్థితులు అయితే ఇప్పటికీ ఉన్నాయనేసి వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటలక్ష్మి మృతికి కారణమైనటువంటి హాస్టల్ వార్డెన్తో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి వెంకటలక్ష్మి మృతదేహాన్ని అందుగుల పల్లికి తరలించనున్న క్రమంలోనైతే విద్యార్థి సంఘాలు ఇటు వాహనాన్ని అడ్డుకొని అయితే ఆందోళన అయితే చేపట్టాయి. ఖచ్చితంగా కలెక్టర్ రావాలి, వెంకటలక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలనేసి విద్యార్థి సంఘాల డిమాండ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ ఎట్టకేలకు ప్రస్తుతానికైతే అందులపల్లికైతే ఇటు వెంకటలక్ష్మి మృతదేహాన్ని అయితే తరలించారు. వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే, హాస్టల్లో సరైన ఇటు భోజనం అయితే అందడం లేదు, మెనూస్ చేంజ్ చేశామని చెప్తున్నారు తప్ప పూర్తిగా అక్కడ లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ చేసి మరెవరు కూడా ఇటువంటి మృత్యువాత పడకుండా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.